ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. జీవితంలో కష్టాలు వచ్చినా కూడా ఆమె పెద్ద వేప చెట్టు కింద ఉన్న చిన్న ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆమెకు పిల్లలు లేరు, భర్త కూడా చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అయినా ఆమె ఎప్పుడూ అసహనం చూపించేది కాదు. ప్రతిరోజూ చెట్టు కింద కూర్చొని గ్రామస్తులతో మాట్లాడి చిరునవ్వుతో రోజులు గడిపేది. ఆ గ్రామంలో ప్రజలు కష్టపడి పనిచేసేవారు. కొందరు రైతులు, కొందరు కర్మాగారంలో, మరికొందరు మార్కెట్లో పనిచేసేవారు. కొన్నిసార్లు వానలాకపోతే పంటలు ఎండిపోతాయి, కొన్నిసార్లు అనారోగ్యంతో పనిచెయ్యలేకపోతారు. జీవితం సులభం కాదు. చాలామంది గ్రామస్తులు తరచూ ఆందోళనలో ఉండేవారు. ఒకరోజు సీత అనే యువతి ఏడుస్తూ ఆ వృద్ధురాలిని చూడటానికి వచ్చింది. ఆమె ముఖం దుఃఖంతో నిండిపోయి ఉంది. ఏమైంది అమ్మా అని వృద్ధురాలు మృదువుగా అడిగింది. సీత కన్నీళ్లు తుడుచుకుంటూ అంది, నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు అమ్మా. నా భర్త నగరానికి పనికోసం వెళ్ళాడు, కాని ఇప్పటివరకు డబ్బు పంపలేదు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నాకు భయంగా ఉంది. వృద్ధురాలు సున్నితంగా నవ్వి అంది, రా అమ్మా, కూర్చో, చెప్పు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమి జరుగుతుందని? సీత అంది, చెడు జరుగుతుందని అనిపిస్తుంది. నా భర్తకు పని దొరకకపోతే, మమ్మల్ని మర్చిపోతే? వృద్ధురాలు తల ఊపి అంది, చెడు ఆలోచిస్తే మనసు ఇంకా చెడిపోతుంది. మంచి ఆలోచిస్తే మనసు తేలికగా ఉంటుంది. కొన్నిసార్లు మంచి సంగతులే జరుగుతాయి. కాని మంచి ఆలోచనలు ఎలా చెయ్యాలి? నా చుట్టూ అంతా చెడుగానే ఉంది కదా అని సీత అడిగింది. వృద్ధురాలు మళ్లీ చిరునవ్వుతో అంది, మనం సానుకూలంగా ఆలోచిస్తే మన హృదయం తేలికగా ఉంటుంది, సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. సీత ఆలోచించి అంది, నా ఆలోచనలు నిజంగా నా జీవితాన్ని మార్చగలవా? అవును అంది వృద్ధురాలు మృదువుగా. ప్రతి ఉదయం లేచి ఈవాళ్ల మంచి రోజు అవుతుంది అని నీకు నీరుగా చెప్పుకో. అప్పుడు నువ్వు బలంగా ఉంటావు, నీ పిల్లల్ని చూసుకుంటావు, నీ భర్త కోసం ఆశతో ఎదురుచూస్తావు. కాని చెడు సంగతులే ఆలోచిస్తే నీ మనసు బలహీనమవుతుంది. సీత తల ఊపింది, నాకు అర్థమైంది అమ్మా, ఇకపై మంచి ఆలోచిస్తాను. వృద్ధురాలు నవ్వి అంది, అదే మొదటి అడుగు అమ్మా. సీత ఆ ఇంటి నుండి తేలికైన మనసుతో బయటికి వెళ్ళింది. ప్రతిరోజూ ఆమె ఈవాళ్ల మంచి రోజు అవుతుంది అని చెప్పుకుంటూ కష్టపడి పనిచేసి పిల్లల్ని చూసుకుంది. కొన్ని వారాల తర్వాత ఆమెకు నగరంలో ఉన్న భర్త నుండి ఉత్తరం వచ్చింది. అతనికి ఉద్యోగం దొరికింది, డబ్బు పంపిస్తున్నాడని రాశాడు. సీత ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఆ వృద్ధురాలిని చూడటానికి పరుగెత్తింది. వృద్ధురాలు చిరునవ్వుతో అంది, చూసావా అమ్మా, మనం మంచి ఆలోచిస్తే మన జీవితంలో మంచి సంగతులే వస్తాయి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, కాని మనం ఆశతో, ధైర్యంతో ఎదుర్కొంటే వాటిని జయించగలం. తర్వాత గ్రామంలోని మిగతా ప్రజలు కూడా ఆమె దగ్గరకు వచ్చి తమ కష్టాలను చెప్పేవారు. ఆమె అందరికీ అదే చెప్పేది, మంచి ఆలోచించు, మంచిదే జరుగుతుంది. ఆమె మాటలు గ్రామస్తుల జీవితాలను మార్చేశాయి. వృద్ధురాలు వారికి సానుకూల ఆలోచనల శక్తి నేర్పింది. నీతి: మంచి ఆలోచన మన జీవితాన్ని మార్చగలదు. సానుకూలత మనలో ధైర్యం, ఆశ, ఆనందం తీసుకురావచ్చు.